ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. శక్తివో. లాభ నష్టాలు, ఆనందం బాధ ఎందుకు కలుగుతాయి? మనోనియంత్రణ లేకపోతే కత్తిపోటు ఏర్పడుతుంది. వేషధారణలో, అలంకరణలో నియంత్రణ అవసరం. దీని వివరణ ఏమనగా, ఈ ప్రపంచం ద్వంద్వ ప్రమాణాలతో నిండి ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా మంచే జరుగుతుందని లేదా చెడే జరుగుతుందని భావించలేము. కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. నోరు, మనసు అదుపులో లేకపోతే తగాదాలు వస్తాయి. ఇది విధ్వంసానికి కూడా దారితీస్తుంది. కొన్నిసార్లు ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఆత్మ సౌందర్యం కంటే దేహ సౌందర్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికోసం డబ్బు అధికంగా ఖర్చు పెడుతున్నారు. పంచేంద్రియాలకు బానిసై జీవిస్తున్నాడు. ఇటువంటివన్నీ వద్దని అమ్మ చెబుతున్నారు. ఇంద్రియ నియంత్రణతో జీవితాన్ని గడుపుతున్నప్పుడు చెడు జరిగే అవకాశం తగ్గి శాంతి పెరుగుతుంది. నిరాడంబరమైన జీవితాన్నే అమ్మ కోరుకుంటున్నారు. దాని ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఓం శక్తి. మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో కరువరై సేవ జూన్ 30, 2024 ఆదివారం MD 37 నోందికోవిల్పట్టి మదురై జిల్లా వారిచే. జూలై 1, 2024 సోమవారం KA 726 శక్తి గణపతి నగర్ కర్ణాటక రాజ్యం వారిచే నిర్వహించబడుతున్నది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.